గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, అదేవిధంగా ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైన మీడియా ఎట్లా రెస్పాండ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. మనం మార్చిలోగా కొత్త జిల్లాలు సీఎం నిన్న సూర్యాపేటలో అన్నారు. మార్చిలోగా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 14 కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా దత్తత గ్రామాలను రోల్ మోడల్ చేస్తామని నిన్న ముఖ్యమంత్రి అన్నారు. అదేవిధంగా ఆయన తీసుకున్న 2 గ్రామాలతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, మిగతా ఎంపీలు తీసుకున్న గ్రామాలను మొత్తాన్ని కూడా దత్తత తీసుకున్న గ్రామాలను వాటిని ప్రపంచానికి ఆదర్శవంతంగా చేస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 60,000 ఇండ్లకు శంకుస్థాపన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఇది ఒకటి. ఇది నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇవి పత్రికల్లోకి సంబంధించి వచ్చిన వార్తాంశాలు. ఇక మనకు వీటిలో మనం అమరావతి శంకుస్థాపన సభలో కూడా నిన్న ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అమరావతి ఏర్పాటుకు తాము సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి అన్నారు. ఇక మనం 2 అంశాలపైన మాట్లాడదాం. మాట్లాడే ముందు డిస్కషన్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం నాయకులు సతీష్ మాది గారు, బీజేపీ నాయకులు ఎండల లక్ష్మణ గారు, టీఆర్ఎస్ నాయకులు మందా జగన్నాథ్ గారు, కాంగ్రెస్ నాయకులు మల్లురావు గారు. ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. మల్లురావు గారు, దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, మీకు కూడా శుభాకాంక్షలు సార్. శుభాకాంక్షలు. మల్లురావు గారు, అమరావతి నిర్మాణానికి సంపూర్ణ సహకారం ఉంటుందని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి కలుసుకున్నారు. అక్కడ ఒక వేదిక మీద కలుసుకొని మాట్లాడుకున్నది. ప్రధానమంత్రి కూడా అదే వేదిక మీద ఉన్నారు. నిన్న జరిగిన పరిణామం, నిన్న వాళ్ళు మాట్లాడుకున్న తీరు చూస్తే కనుక 2 రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండబోతుంది, బాగానే ఉంటుందని అనుకోవచ్చా? తప్పనిసరిగా ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే సమస్య ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే దాని మీదనే పోరాటం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ తెలుగు వాళ్ళే, ఇక్కడ తెలుగు వాళ్ళే, అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కూడా పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కలిసి పండగలు చేసుకోవటం కానీ, కలిసి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం కానీ చేసుకుంటారు. అయితే జరిగింది ఏంటంటే ఆస్తులు పంచుకున్నట్టుగా ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఎక్కడెక్కడ పోయింది. ఎవరిది వాళ్ళు, ఎవరి కుటుంబం వాళ్ళ కుటుంబం బాగుపడాలని ఒకళ్ళు కోరుకున్నట్టుగా నిన్న మొన్న అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి ఆ ప్రోగ్రాంకి రావాలని అడిగారు. ఆ సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసి వచ్చారు. భవిష్యత్తులో జరుగుతాయి. అయితే ఇష్యూ బేస్ ఏదైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అవసరాల గురించి అక్కడ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుకునే అవకాశం ఉంది. ఏది మాట్లాడుకున్నా సామరస్యపూర్వకంగా టేబుల్ మీద, ఓవర్ ది టేబుల్ పరిష్కరించుకునేటటువంటి ఒక అవకాశం, కలిసి కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది నిన్న జరిగిన ఫంక్షన్ తర్వాత మనకు అర్థమవుతుంది. సార్ జగన్నాథ్ గారు, ఉభయ రాష్ట్రాలకు నిన్న జరిగిన అమరావతి సభ మల్రావు గారు అన్నట్లుగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవి లేకుండా, మనస్పర్ధ లేకుండా కలిసి ఉండేందుకు అది ఒక వేదికగా అనుకోవచ్చు మనం. దాన్ని నిన్న జరిగిన పరిణామం ఒక సామెత ఉంది, there is nothing which cannot be solved across the, there is nothing which cannot be solved across the table when you sit అని చెప్పేసి. ఎంత మనస్పర్ధలు ఉన్నా, ఎంత ఇది ఉన్నా, వైషమ్యాలు ఉన్నా కానీ లేదా కూర్చొని మాట్లాడుకుని దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అందుకని మధ్యవర్తితో ఉంటాం. ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు పోతారంటే ఆనాడు జడ్జీలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, కోర్టులు లేవు. గ్రామాల్లో ఏదైనా పనిచేస్తే కులాల వారీగా, తెగల వారీగా ఆ యొక్క పెద్ద మనుషులు అటువర్గం ఇటువర్గం కూర్చొని ఒక 3వ వ్యక్తిని పెట్టుకునో లేకపోతే వాళ్ళ కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుని ఈనాడు చాలా శుభపరిణామం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందరూ అనుకున్నారు ఆ చంద్రబాబు నాయుడు ఏదో బైపోస్ట్లో పంపిస్తారులే అది ఇది అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఒక హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఆయన ఇంటికి రావడం, అదే దీంట్లో చంద్రశేఖరరావు రెసిప్రొకేట్ చేస్తూ మరి ఈయన కారు దగ్గరికి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని వచ్చేసి కూర్చొని మాట్లాడిన తర్వాత ఆహ్వాన పత్రికనే కాకుండా రాష్ట్ర సమస్యను సూచాయిగా ఈయన అమరావతి గురించి అడగడము, తర్వాత కారిడార్ గురించి అడగడము, హైదరాబాద్ తర్వాత ఈ కారిడార్ ఇది మన కోస్తల ఆంధ్ర కారిడార్ గురించి అడగడము, ఇవన్నీ అభివృద్ధి పరంగా పోయింది. అవే సంకేతాలు. దానికి తోడు మళ్ళీ 21వ తారీఖు నాడు అనుకుంటారు మేము కలవడం చంద్రశేఖరరావు అని చాలా చక్కటి వాతావరణంలో ఆయన ఒకరోజు ముందే వెళ్ళారు. సూర్యాపేటకు వెళ్ళేసి బై రోడ్ వెళ్దాం అనుకునేది ట్రాఫిక్ ఉంటుందని చెప్పి, అది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు ఇవ్వడం, దానికి అనుగుణంగా వెళ్ళడం, ఇన్ టైం వెళ్ళడం. నిన్న చూశారు కదా, అటుపక్క ఒక చంద్రుడు, ఇటుపక్క ఒక చంద్రుడు ప్రధానమంత్రికి వెళ్ళారు. మొత్తం మీద నిన్న వాళ్ళు మాట్లాడిన తీరు కూడా చాలా హుందాగా ఉంది. ప్రధానమంత్రి గారు ప్రశంసించడం జరిగింది.
అయితే రవి గారు అన్నట్టు ఇందాక సరే అక్కడ వాతావరణం కనిపించే కానీ ఒకటి ఏ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల ఆ సంబంధించిన విషయంలో మాత్రం వారి వాదన వినిపించక తప్పదు. అవి చెప్తూనే చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, అమరావతి పట్టణ నిర్మాణానికి, రాజధాని నిర్మాణానికి ఇతరత్ర కావాల్సిన సహకారం అంతా కూడా మనస్ఫూర్తిగా అందిస్తామని చెప్పడం చాలా శుభపరిణామం. ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు నీటి ఇష్యూ ఉంది, మనకు సమస్యలు లేవని కాదు, నీటి ఇష్యూ ఉంది, ఎడ్యుకేషన్ ఇష్యూ ఉంది. ముందు చంద్రశేఖరరావు గారు ఫీజు స్థానికత దాని మీద అంటూ వచ్చిన దీన్ని ఒక మంచి వాతావరణంలో అన్ని వర్గాలు అప్పీల్ చేయడం, ఆ పిల్లలంతా ఇక్కడ పుట్టారు కదా దాని మరి వాళ్ళకంతా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాం కదా. ఇక్కడ 4 ఏళ్ళ స్థానిక నేను అనుకుంటాను రాబో కాలంలో మనం అందరూ ఆశిద్దాం. నిన్నటి వాతావరణం ఏదైతే అమరావతిలో అక్కడ మనం చూసామో ఒక రాష్ట్రం యొక్క హక్కుల మీద ఇంకో రాష్ట్రం ఏమి ఎంకరేజ్ కాకుండా ఇంప్రూవ్ కాకుండా మరి మాటికి మన చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాలు రాస్తుంటారు. అది నేను అనుకుంటాను ఫ్యూచర్లో ఆ ఉత్తరాలు రాయడం కన్నా లేదా ఈ నిన్నటి వాతావరణాన్ని ఆధారం చేసుకోవడం లేదా గవర్నర్ గారి దగ్గరనో ఇక్కడ మన రాష్ట్రంలో కూర్చొని 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకోవడం చాలా ఆస్కారం ఉంది. దాన్ని మనం కూడా అందరూ కూడా ఆశిద్దాం. అదేవిధంగా తెలుగు ప్రజలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి. లక్ష్మణ గారు, నిన్నటి పరిణామం ఏదైతే ఉందో అది చాలా మంచి పరిణామం. మరి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా గతంలో ఒక ప్రభుత్వంలో విభిన్న పాత్రల్లో పనిచేసినటువంటి సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తులు. సరే, నూతన రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కొంత ఏదైతే చర్చలకు ఆస్కారం ఇచ్చిందో ఇప్పుడు ఆ చర్చలన్నీ సమసిపోయినాయి. పక్క రాష్ట్రం అంటే ఏదైతే పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన రాజధాని నిర్మాణం కోసం తెలంగాణ యావత్ ప్రజానీకం తరఫున ముఖ్యమంత్రిగా వారికి శుభాకాంక్షలు తెలిపి సహకారం అందిస్తామనడం ఏదైతే ఉన్నదో ఇది స్వాగతిస్తా ఉన్నాం. మరి పెద్దలు జగన్నాథం గారు అన్నట్టు ఉత్తరాలకు రియాక్షను బంధులు ఇటువంటి ఇక భవిష్యత్తులో ఉన్నాయని, ఏదైతే అవసరం వస్తే ఫోన్లో మాట్లాడుకోవడమో, కూర్చుని మాట్లాడుకోవడమో, సమస్య ఏందని చర్చించుకోవడమో, గణాంకాల ఆధారంగా, హక్కుల ఆధారంగా, కేటాయింపుల ఆధారంగా నిర్ణయాలు పాజిటివ్ దృక్పథంతో జరుగుతాయనేటువంటిది నేను ఆశిస్తూ ఉన్నాను. అదే ప్రధానమంత్రి గారు కూడా ఇది అదే రకమైనటువంటి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ యొక్క కలయిక ఏదైతే నిన్నటి కలయికను మరి వారు మనసారా అభినందించారు. మోడీ స్పీచ్ అంత ఆకట్టుకున్నట్లేదు. అనుకున్న స్థాయిలో కనీసం ఒక ప్యాకేజ్ ఇస్తామని లేకపోతే కనుక మీకు ఇంత అమౌంట్ ఇంత ఇస్తున్నాం మేము అనలేదు అనేది అంటే ముఖ్యమంత్రిని గురించి మాట్లాడిందే చెప్తున్నారు. అదే అది 2 మాటలు మాట్లాడితే దాన్ని అభినందించడం జరిగింది. ఆ రకమైనటువంటి అంటే అభివృద్ధికి ఇటువంటి వాతావరణం దోహదపడుతుంది అనేటువంటి పరస్పరం 2 రాష్ట్రాలు కలిసి ఆలోచించి నీకేం లాభం అవుతుంది, నాకేం లాభం అవుతుంది, మరి నేనేం చేయగలుగుతాను, మీరేం చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఇవాళ గ్లోబలైజేషనే ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాలు, మరి ఒక కుటుంబం సహజంగా సహజ పరిణామంగా ఏదైతే 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డదో అంటే 2 కుటుంబాలుగా ఏర్పడినప్పుడు ఆ దూరమున్న అనుబంధం అనేటువంటిది మరి విడదీయరాంది. అమరావతి అని అర్థమైపోయింది. మోడీ ఏంటంటే మనకు ఆ రాష్ట్రానికి కొత్త రాజధానికి నేను కొంత అమౌంట్ నేను ఇవ్వబోతున్నాను చేయబోతున్నాను ఒక ఇస్తే బాగుండేది అని అక్కడి వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ మోడీగా ఏదైతే శంకుస్థాపన సందర్భంగా కావచ్చు, ప్రధానమంత్రి వచ్చేటువంటి సందర్భంగా కావచ్చు, ఆ రకమైనటువంటి అపేక్ష అనేటువంటిది కలిగించే విధంగా వార్తలు వచ్చినాయి. వాస్తవంగా ప్రధానమంత్రి గారు ఇప్పటికే ఏదైతే అనేకమైనటువంటి అంశాల విషయంలో నేను చెప్పాను, ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, IIM కావచ్చు, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి సంస్థలను క్లారిటీ ఇచ్చిండ్రు, వాటికి ఇది చేశారు. మరి అది 1800 కోట్లు రాజధాని కోసం కేటాయించారు. వారు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు, ఏవైతే విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేస్తామనేటువంటి విషయం చెప్పారు. అంతేకాదు
ఇవాళ పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నది నుంచి నీటిని తీసుకురావడం ఏదైతే ఉన్నదో ఇది ఢిల్లీ నుంచి సంపూర్ణమైన సహకారం మీకు అందుతుంది అనే సందేశాన్ని కూడా ఇస్తున్నాను. నిజానికి ఇన్ని రోజులు తిట్ల దండకం పెట్టింది ప్రధానంగా మన తెలంగాణ వాళ్ళే. కోస్తాం, చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అమరావతి వేదిక అనేది నేనేమంటా చెప్తాను, అక్కడ రానియండి. అయితే ఒక సౌమ్యుడైన ముఖ్యమంత్రి నేనేమంటున్నాను, ఉండండి, ఓపిక పట్టండి, ఎందుకన్నా పెద్దలు మీరు అట్ట మాట్లాడితే ఎట్లా. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలామంది నేర్చుకోవాలి. ఎందుకొరకు అంటే అన్ని తిట్టుబడ్డా, అన్ని మాటలు పడ్డా, ఎప్పుడు కూడా వెల్కమ్ చేస్తూ ఎదుటి ముఖ్యమంత్రిని గౌరవించాడే కానీ అతను ఎప్పుడు కూడా అవమానపరిచినట్టుగా సంఘటనలు ఎక్కడ కూడా మనం చూడలేదు, పత్రికల ముఖంగానే కానీ ఎక్కడైనా సరే. మొన్న అమరావతి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటన చేసిండు. ఆల్రెడీ 18వ తారీఖు నాడు కలుస్తాను నేను కేసీఆర్ స్వయంగా వెళ్ళి నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానం ఇస్తానని చెప్పాను. నిన్న జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కేసీఆర్ గారు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నిజానికి ఎందుకొరకు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కేసీఆర్ గారు నిలబడ్డారు అక్కడ. కారణం ఏంది? విభజన గొడవలు, గందరగోళాలు జరిగి 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు కూడా కేసీఆర్ గారు చెయ్యిపితే అందరూ కూడా వెల్కమ్ చేశారు. అంటే ఎదుటి వ్యక్తులను స్వాగతించే తత్వం అనేది మనసులకు ఉండాలి అనేది నిన్నటి సంఘటన చేసింది. అదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్స్ రాయడం అంటే నీవేదో చేయొద్దు అని లెటర్స్ రాయాలి. కాకపోతే ఏదైనా సరే ఈ 2 రాష్ట్రాల్లో ఉండడం కనుక జర క్లారిటీ. అయితే అదే సమయంలో మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా కేసీఆర్ గారు ఒక మహత్తరమైన కార్యక్రమం పెట్టి తెలంగాణ ప్రాంతానికి కూడా ఆహ్వానిస్తే ఇక మరీ చాలా బాగుంటుంది. అదే రకంగా ఇక నిన్న జరిగిన కార్యక్రమం కానీ ఇరు ప్రాంతాల అభివృద్ధి గురించే కానీ వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రులు సహకరించుకుంటామని చెప్పేసి అని మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు లాగానే మన తెలంగాణ నాయకులు కూడా అందరూ కూడా ఆలోచన చేస్తే 2 ప్రాంతాలు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అనేది భావన తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ గిల్లి కజ్జాలు పెట్టుకొని లొల్లి పెట్టుకునే తత్వం మాత్రము ఎందుకొరకంటే అది పెట్టకపోతే వాళ్ళకి సెంటిమెంట్ రాజకీయాలు నడవు కనుక ఇక అది వాళ్ళకే వదిలిపెడతాం, మేము వాళ్ళ విజ్ఞతకే. అమరావతి వేదిక అనేది 2 రాష్ట్రాలకు ముందు కలిసి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం పిచ్చన్న గారు, చాలా మంచి వాతావరణం అది. అసలుకు అంటే మనల్ని ఏయించుకుంటారేమో అని చెప్పేసి అని భావనలో ఉన్న తెలంగాణ ప్రజలకు లేదు, మనకు చాలా మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. మన వల్ల అక్కడనే ఉంది సెంటిమెంట్ రాజకీయాలు కదా. మర్యాద పిలిచినారు, మర్యాద వెళ్ళాం, మరేచాము, చెప్పొచ్చాము, సహకరిస్తామని. నువ్వేయించుకుంటే పడవలసిన అవసరం నాకేముంది? మా ముఖ్యమంత్రికి ఏముంది? నీ ముఖ్యమంత్రి గిల్లి కజ్జాలనే కథ కదా. నిన్న మాట్లాడుతూ ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మ్ చేస్తా ఒక మాట అన్నాడు, తెలుగులో బాగానే మాట్లాడు. యు నో ద పెయిన్ఫుల్ డివిజన్, అక్కడ అవసరం అది. ఓవర్, సబ్జెక్ట్ ఇస్ ఓవర్. కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లయితే హైదరాబాద్ చేసిందో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి కొంత గొడవలు సృష్టించేటట్టుగా చెప్పడం తప్పు కాదు కదా. రాష్ట్ర విభజన బాధ కలిగించింది అయిపోయింది కదా అని అంటున్నారు. అది రెండవది, మీరు ఉత్తరాలు రాయొద్దు అంటే రాజధాని గిల్లి కజ్జాలంటే అయితే కృష్ణపట్నం పవర్ మనకి ఇవ్వద్దా? ఇప్పటిదాకా లేదని అన్అఫిషియల్గా రన్ చేసి పవర్ తీసుకుంటున్నాం. సింహాద్రి పవర్ మనకు వద్దా? మన షేర్ 45 ఎవరు తీసుకోరు. తర్వాత లేదా 299 టీఎంసీ అవైలబిలిటీ మనకు ఉంది తెలంగాణ రాష్ట్రానికి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? జూరాలకు 17 టీఎంసీ, కలకుర్తి ఎత్తిపోతలకి 25 టీఎంసీ, నాగార్జున ఇవన్నీ కలిపితే 164 టీఎంసీ మాత్రమే ఏదో తెలంగాణకు వస్తుంది. దీని మీద ప్రాజెక్టులు కట్టుకుంటామా అంటే వద్దు అని ఉత్తర, అది నువ్వు సమర్థిస్తావా చెప్పు. పిచ్చన్న గారు ఒక్క మాట, జగన్నాథ్ అన్న ఒకటి వాస్తవానికి మొట్టమొదట కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో
దాదాపుగా ఇది వదిలేసేయండి అది. ఇది దూరాల నుంచి మీరేదో లేకుండా వాటర్ తీసుకోవాలని నేనేమంటున్నా, ఆ తర్వాత అది తెలంగాణ పక్క ప్రాజెక్ట్ అయిన దూరాలలో కొనిపెట్టి సిరిసిల్ల బ్యాక్ వాటర్ కోసం ఈ పాలమూరు రంగారెడ్డి తీసుకోవాలి వాటర్ జూరాల నుంచి ఏం వాటర్ తీసుకోవాలి సప్లై వాటర్ తీసుకోవాలి. నీ అలొకేషన్ ఏది నేనేమంటున్నాను, అలొకేషన్ ఏదే సిరిసిల్ల అక్కడ ఏమడిగిండు, మీరు కేంద్రంతో సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సార్ సతీష్ గారు వాళ్ళే కూర్చోబెట్టలేదా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమక్షంలో ఈనాటి ముఖ్యమైనటువంటి చర్చ ఏంటంటే అమరావతి ఆ శంకుస్థాపనకి మన ముఖ్యమంత్రి గారిని పిలిచారు. ఆ ముఖ్యమంత్రి గారు అది మంచి పరిణామమా మేము డిఫర్ అవుతాం చాలా నీళ్ల మీద మాట్లాడినా నేను మాట్లాడి లక్ష్యం మాట్లాడడం మంచి పోతాను సందర్భంలో ఆ ముఖ్యమంత్రి గొప్ప ఈ ముఖ్యమంత్రి గొప్ప అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఉదంతం ఆ నేపథ్యం ఏంటంటే అక్కడ ఒక శంకుస్థాపన వాళ్ళ రాజధానికి కావాల్సింది పెద్ద జరుగుతుంది కాబట్టి అది పిలవటం మామూలు. దాంట్లో వీరు పోవటం కూడా మరి దాంట్లో మనం ఒక సుహృద్భావ వాతావరణాన్ని చూపించాలని పోయాడు. అది ఆయన పిలిచాడు, అవన్నీ వదిలిపెట్టండి. ఇక్కడ అక్కడ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాం. అక్కడ పిలిచి అవమానపరుస్తావు మమ్మల్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కూడా సానుకూలంగానే ఉన్నారు తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా లేరు. దాన్ని మనం కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు కనపడింది. లేరు అని అంటే మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? ఇక అయిపోయింది అది. అది రెండు సపరేట్ అయిపోయి అక్కడ డెవలప్ కావాలి ఇక్కడ కావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే ఇప్పుడు అయిపోయింది అది. అది తప్పు. ఇంకోటి ఇప్పుడు మనం దాని మీద ఇంకో చర్చ పెట్టుకుందాం. ఇంకోటి ఏంటంటే నిన్న అమరావతి శంకుస్థాపన మీదకి వచ్చిన ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న ప్రజలు కానీ ఆంధ్రలో ఉన్న ప్రజలు కానీ టీవీల ముందు కూర్చొని అతుక్కొని పోయి ప్రధానమంత్రి గారు ఏదో ప్రకటన చేస్తారు అనే దాని మీదనే ఆలోచన చేశారు. అత్యంత డ్రామాటిక్గా మాటలు అయిపోయినాయి అనేవరకు అసలు అయిపోయినాయా? అసలు ఆయన ప్రధానమంత్రి గారు స్పీచ్ అంటేనే చాలాసేపు మాట్లాడతారని మాట్లాడేటప్పుడు తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన సమస్యల మీద ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ మీద ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారనో ఇవ్వరనో లేకపోతే ప్యాకేజ్ గురించో ఇవేదో ప్రకటిస్తారనేటటువంటి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా అత్యంత నిరాశ మాత్రం ఎదురైంది. ఇది చాలా దురదృష్టకరం. ప్రధానమంత్రి గారు ఇక్కడ ఈ శంకుస్థాపనకు రావటం అనేది ఒక శుభపరిణామం. చెప్తా, నేను మాట్లాడేటప్పుడు నన్ను అడిగితే చెప్తాను, నువ్వు కూడా చెప్పేసే ఎందుకు రాలేదు. మేము చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అక్కడ నుంచి పిలిచారు, అక్కడ పోయారు. అక్కడ కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఎందుకు రాలేదంటే వాళ్ళు ఒకటి ఫైట్ చేస్తున్నారు. దేనికోసం? ఈ ప్రత్యేక స్టేటస్ స్పెషల్ స్టేటస్ రావాలి, దాని మీద ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తున్నాడు అని అంతకుముందు నిరాహార దీక్ష చేశాడు ఆయన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరం రాహుల్ గాంధీ గారి ద్వారా లేటెస్ట్గా రాశారు. అది జరగలేదన్నారు. అది అనుకున్నట్టుగానే నిన్న దాని రిఫరెన్స్ కూడా లేకుండా దాన్ని మాట్లాడకుండా పోవటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టుగా పట్టించుకున్నట్టుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేసేటటువంటి దానికి కనీసం సమాధానం కూడా చెప్పలేదు. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి గారు అంటే సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అనేటువంటి విషయం చెప్పారు. ఢిల్లీ నుంచి మట్టిని తీసుకొచ్చినాం, మరి నీటిని తీసుకొచ్చినాం, ఇవి
మట్టి నీటికే పరిమితం కాదు, ఇది ఢిల్లీ నుంచి అందించేటువంటి సహకారానికి సూచన అనేటువంటి అభిప్రాయం చెప్పారు. ప్రధానమంత్రి గారి సహజ స్వభావం ఏంది అని అంటే, ఎన్నికల్లో నిలబడ్డప్పుడు కూడా ప్రజలకు ఇచ్చేస్తాం అచ్చేస్తాం అనేటువంటి అపోహ ఏదైతే హామీలు ఇవ్వలేదు. తిరుపతిలో జరిగిన మీటింగ్ మేము మీకు ఒక విషయం- ప్రపంచ స్థాయి రాజధానిని కట్టేదానికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు కావాల్సిన ఏర్పాటు చేస్తారని చెప్పారు. దాన్ని చాలా మర్చిపోయారు. అంటే చెప్పలేదని నేను ఓవరాల్ గా సహజమైనటువంటి ప్రధానమంత్రి గారు వారికి తెలుసు, మల్లు రవి గారికి తెలుసు, గుజరాత్లో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ ఇగో ప్రజలను అన్ని ఒలిచి పెడతామనేటువంటి హామీలు ఇచ్చిన ప్రధానమంత్రి గారు ఒకటే మాట చెప్పారు. అమరావతి సంగతి నేను చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా వారి స్వభావానికి. ఆ రోజు ఒకటే మాట చెప్పిండు, నేను అభివృద్ధి పరుస్తా, నా మీద విశ్వాసం ఉంచండి. ప్రధానమంత్రికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. ఆ రకంగా వారు ఒక విషయం చెప్పారు, మేము సహకారం అందిస్తామని చెప్పారు. ఇప్పటికి 18 కోట్లు 1800 కోట్లు వేలు ఇప్పటికి 1800 కోట్లు దానికోసం సహకరించారు. ఎన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన రాజధాని కోసం నేను అనేది మిగతా అన్ని రకాలుగా మేమంటున్నామంటే నారు పోసినోడు నీరు పోయకమన్నాడు. వినండి, శంకుస్థాపనకి ఎవరు నేను నీరు వేయకుండా సమస్య లేదు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా భారత ప్రధాని ఖచ్చితంగా ఆ రాష్ట్ర నిజానికి చెప్తున్నాను, ఎంత పెద్ద చారిత్రాత్మకమైన సంఘటన అంటే ఇది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న రాష్ట్రాలు రాజధానులు అన్నీ కూడా చూస్తే గతంలో రాజులు ఎవరెవరో నిర్మాణం చేసిన దానిలో మనం పాలన చేస్తున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఇప్పుడు రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా రేపటి నాటి చరిత్ర పుటంలో చంద్రబాబు నాయుడు చరిత్రాత్మకంగా నిలబడే సంఘటన ఘట్టం అది. కనుక ఖచ్చితంగా ఆ నిర్మాణంలో ప్రపంచ దేశాల నుంచి కూడా వ్యాపారాన్ని రప్పిస్తూ అక్కడ చేస్తూనే ఇంకోటి మన యొక్క బడ్జెట్ నుంచి కూడా ఖచ్చితంగా నిర్మాణానికి కోసం చెప్పాలని చెప్పి ఖచ్చితంగా పూర్తి విశ్వాసం ఉన్నది. కానీ దానికోసమే ప్రధానమంత్రి గారు మాట్లాడే సమాధానం ఎవరు మాట్లాడతారు అపాయింట్మెంట్ అది కదండి ఎవరు మాట్లాడతారు దీంట్లో. నేను అక్కడ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి చూశాను, నిజంగా స్పెషల్ స్టేటస్ ఇక్కడ ఎక్కడైనా మెన్షన్ చేశారా అని చెప్పేసి. అయినా కలిదా మొన్న మాట్లాడితే 3 రోజుల కిందట వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు, స్పెషల్ స్టేటస్కి 4 క్రైటీరియాలో ఉంటే 3 ఫిట్గా లేదు ఆంధ్రప్రదేశ్, కాబట్టి దాన్ని డెవలప్మెంట్కి ఇస్తామని. ఈ యొక్క డెవలప్మెంట్కి సాయంలో పార్ట్ 10లో పార్ట్ 13లో స్పష్టంగా చెప్పడం జరిగింది. పార్ట్ 10లో ఏం చెప్పారు, మెజర్స్ ఫర్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్, తర్వాత ఫిజికల్ మెజర్స్లో దీనిలో 13 షెడ్యూల్లో ఇస్తూ ఏం చెప్పారంటే డెవలప్మెంట్ ఏరియా దగ్గరికి పుష్కలంగా డబ్బులు ఇస్తామన్నారు. ఫిజికల్ మెజర్స్ ఇస్తూ తెలంగాణ 2 సక్సెస్ స్టేట్స్ అన్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ లేదు, ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా. నిన్న ప్రధానమంత్రి గారు ఏమన్నారు, తూచా తప్పకుండా లెటర్ అండ్ స్పిరిట్ వాట్ ఎవర్ ది ప్రొవిజన్స్ మేడ్ ఇన్ ద యాక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అని చెప్పారంటే దాని అర్థమైంది. మరి రవి గారు ఇందాక మాట్లాడారు, రాహుల్ గారు ఉత్తరాలు, సంతోషం. అయితే ఏంటంటే ఒకవేళ ఫిజిబిలిటీ ఉంటే మీరు ఆనాడు వెంకయ్య నాయుడు గారు జైట్లీ గారు రాజ్యసభ అడిగినప్పుడు లోక్సభలో అంటే చర్చ కాదనుకో, మీరు ఎందుకు ఇన్కార్పొరేట్ చేయలేదు స్పెషల్ స్టేటస్, ఇమ్మీడియట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు స్టేట్లో? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏమన్నారు, ఒకటి దిగ్గరాజపట్నం దీంట్లో ఏదన్నారు, అక్కడ మేజర్ పోర్ట్ అన్నారు, తర్వాత హెచ్పిఎల్ ఐఓసిఎల్ రిఫైనరీ అన్నారు, విశాఖపట్నంలో ఎక్స్పాండింగ్ చేస్తామని చెప్పారు.
తెలంగాణకి ఏమన్నారు, సేల్ ఒకటి ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ పెడతామని చెప్పారు, ఎన్టీపీసీ వీళ్ళు ఎగ్జామ్ ఇవన్నీ ఇస్తూ వీటిని ఇంప్లిమెంట్ చేస్తామన్నప్పుడు 13 షెడ్యూల్లో క్లియర్గా ఇచ్చారు ఇవన్నీ. చాలా స్పష్టంగా అదే మాట నిన్న మరొకసారి పునరుద్ఘాటించారు. బైఫర్కేషన్ బిల్లులో ప్రతిపాదించినవన్నీ కూడా చేస్తామని. మాటలు చెప్పే వ్యక్తి కాదు, కనపడకుండా ఎట్లా పోతారు చేతల ప్రధానమంత్రి. నిన్న తెలంగాణ వ్యాప్తంగా 60,000 ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు నిన్న శంకుస్థాపనలు జరిగిపోయినాయి. దాని మీద ఆయన విభజన చట్టాన్ని చెప్పి జగన్నాథ్ గారు విభజన చట్టం ఇప్పుడు మన జగన్నాథ్ చూడు ఈ బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఏ రకంగా అయిందో అందరూ ఒక్కసారి ఇరికిపోయి చూస్తే తెలిసింది. అధికారంలో ఉన్నారు. స్పెషల్ స్టేటస్ సంబంధించి జగన్నాథ్ గారు కూడా తెలుసు 7 మండలాలు ఎందుకు మళ్ళీ మీరు స్పెషల్ గా అమెండ్మెంట్ చేసి వెంటనే చెప్తున్నారు కదా. నేనేం చెప్తున్నారు, కాంగ్రెస్ చేసిందా ఎవరు చేశారు? కాంగ్రెస్ చేసిందా ఎవరు చేశారు? మీరు వ్యక్తిని కూడా మేము చేయాల్సి వస్తుంది. అది కూడా ఉంది. 7 మండలాలు రవి గారు స్టేటస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇది అది అప్పుడు ప్రభుత్వం మొదట్లో పెట్టిన దాంట్లో లేదు, తర్వాత అందరూ ఇంక్లూడ్ చేసిరా లేదా అడగండి. జగన్నాథ్ గారిని అడగండి. ప్రతిపక్షం మీరు ఇంక్లూడ్ చేసింది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. దీనికి పెద్ద మూల్యం చెల్లించుకోవాలి. 1200 మంది ప్రాణాలు దీన్ని మీరు కూడా మాట్లాడుతుంటండి. ఎవరిచ్చారు? 1200 మంది ఎందుకు మీరు ఇన్ టైం లో చేస్తే 1200 మంది ప్రాణాలు ఇన్ టైం అంటే మీరు ఇచ్చిన రాష్ట్రాలంటే మేము ఇచ్చింది తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. యాదరెడ్డి పోయి పార్లమెంట్ ముందు వేసుకున్నా కానీ ఇవ్వకపోతుంది. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినప్పుడు కానీ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు కూడా అప్పుడు కూడా ఉద్యమం అయింది. దాని తర్వాతనే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఇది స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్రధానమంత్రి చెప్పారు. దాని మీద క్యాబినెట్ పోయింది, ప్లానింగ్ వాయిస్ ఎక్కడున్నాయండి మీకు? వాయిస్ లేదు. మీరు 7 మండలాలు ఇంక్లూడ్ చేసి బిల్లులా ప్రధానమంత్రి మాటల అమరావతి ప్రజల కార్యక్రమం, ప్రజల రాజధాని, ఏ పార్టీ పర్మనెంట్ దాన్ని బైకాట్ చేస్తారండి మీరు? ప్రజల కార్యక్రమాన్ని దాన్ని గౌరవప్రదంగా మీకు కొన్ని ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇది ప్రజల గురించి నిర్మించే రాజధాని మీరు బాయ్కాట్ చేసేసి మేము పెద్ద పని చేసాము. ప్రజలు ఈనాడు పవర్లో ఒక పార్టీ 5 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండకపోవచ్చు, కానీ ప్రజల కార్యక్రమం బాయ్కాట్ సంబంధించి ప్రజల కోసం పోరాటం చేస్తూ అక్కడ నిరాహార దీక్ష చేసినటువంటి వాళ్ళు ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ అడిగారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. దానికి అవకాశం ఇస్తే వారు వేదిక మీద మాట్లాడేదానికి ఎవరెవరు మాట్లాడారు? వేదిక మీద ఎవరు మాట్లాడతారు? ఎవరు రాణిస్తారు? అక్కడ దాని గురించి అడగండి. వేదిక మీద కాదు, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే వేదిక మీద ఎవరు రాణిస్తారు? ప్రోటోకాల్ మళ్ళీ ఎందుకు పిలుస్తారు? ఎక్కడ కూర్చోవాలో చూశారు కదా నిన్న. ఎవరెవరు కూర్చోవాలి, ఎవరెవరు మాట్లాడాలని తెలియదా? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి ఎవరెవరు మాట్లాడాలా ఏంటనేది అక్కడ డిసైడ్ అయి ఉంటుంది. రోడ్డు మీద కూర్చున్నారు, స్టేజ్ మీద కూర్చున్నారు, అర్థం కాదు.
కాదన్నా, ఫస్ట్ స్టేజ్ మీద లేదా కూర్చోటం లేకపోతే ఫస్ట్ కింద షెడ్యూల్ లో కూర్చోటం అనేది అక్కడ ఇవాళ ఇంటర్వ్యూలో ఫస్ట్ రవి ఒక మాట, ఆయన ఒక రవి ఒక మాట. ప్రకటన చేయకుండా నీకు ఇంకా నిన్నే అవమానపరిచాడు. అడుగుతాను. ఒక మాట, ఫస్ట్ షెడ్యూల్ ఎవరు మాట్లాడిన దాంట్లో చంద్రశేఖర్ రావు గారి పేరు లేదు, వారు రిలీజ్ షెడ్యూల్ చేసిన. సరే, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక శుభత వాతావరణం వచ్చింది. అట్లాగే నువ్వు ఆపోజిట్ పోయి నీకు కూడా ఇద్దరేమో అవకాశం. నువ్వు ముందే లెటర్ రాస్తానంటే లేదా, ఎవరు ఇస్తారండి అవకాశం? హలో. మేము రామన్నప్పుడు ఎవరు ఇస్తారు? మేము ఇస్తాం. కూర్చోన్నా, మేము ఆహ్వాన కూర్చోటానికో- పత్రికనే వద్దనే లే, లే, నాయకులే. అన్నా రాజధాని వద్దనే అన్నా, పెళ్లిలో కూర్చోటం కాదన్నా, జరిగిన అడిగిన సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసే అంటే నువ్వేం అడిగితే బాధ్యత ఇస్తే మంచిది, చేశారు. లేకపోతే లేదు. అలా ఏం చేశాడు? ఇంత చేస్తే కూడా మీరంతా ఏకమైపోయారు. ఏం చేశారు? ప్రధానమంత్రి గారు ఏం చేశాడు? ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Perfect డైరెక్ట్ act లో మీద ఉన్నది implement అసలు చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పారు. మీకు అర్థం కాకపోతే మీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తే మీరు ఏం చేస్తారు? అందుకనే ఈ యాక్ట్ కూడా తీసుకొచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ ఈ యాక్ట్ తెలంగాణ ఇక్కడ నుంచి కూడా యాక్ట్ లో కూడా ఉన్నాయి ఇవి అన్ని చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దాన్ని ఒకటే ఎట్లా రోజు చేయాలనేది తర్వాత రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ ఒకటే రోజు 60,000 ఇళ్లకు శంకుస్థాపన రవి జరిగింది. గారు ఏమంటారంటే మేము ఇంక్లూడ్ చేయ దాని మీద ఇప్పుడు రిప్రజెంటేషన్ ఏది రిప్రజెంటేషన్ చేయలేదు? ఇస్తామని మీరు ఇవాళ నిన్న ప్రకటన చేసిన దాంట్లో వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, ఇదిగో. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తామంటారు. బుచ్చన్న, ఇది నిన్న ప్రకటన ప్రధానమంత్రి గారు కాన్షియస్ గా ఏం చేశాడంటే, ఇది ఉంది కదా ఈ స్పెషల్ స్టేటస్ అనేది రాజ్యసభకు వచ్చిన తర్వాత వచ్చినటువంటిది, దాంట్లో రాసి లేదు కాబట్టి నేను చేయనని చెప్పడానికి ఇండైరెక్ట్ గా క్లియర్ గా అనౌన్స్ చేసిపోయాడు. ఇది చేయటం కోసం అదే ఏముంటే చేస్తాను చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పారు కదా. స్పెషల్ స్టేటస్ అంటే ఏమన్నా ప్రధానమంత్రి గారు చెప్తానని చెప్పలేదా? లేకపోతే మీరు 4 రోజుల ముందు వెంకయ్య చెప్పారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం, తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఏంటంటే ప్రధానమంత్రి వచ్చి ఏమనలేదు, మరి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటి? మరి ఆయన వచ్చి అయ్యా, చెప్పాలి కదా. ఇక్కడ వినండి. తెలిసింది ఇప్పుడు ఇక్కడ వినండి. ఇప్పుడు విషయం ఏంటంటే, రాజధాని ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఆ కార్యక్రమాన్ని ఎట్లా నడుపుకోవాలనుకొని చెప్పి అనుకోకుండానే ఆ శంకుస్థాపన కార్యక్రమం పెడతారా? ఇక్కడ వినండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం సహకరించినా సహకరించకున్నా, ప్యాకేజ్ ఇచ్చినా, హోదా ఇచ్చినా, ఖచ్చితంగా 2019 వరకు బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం అనేది ఖచ్చితంగా మనందరం కళ్ళతో చూస్తాం. కేంద్రం సహకారం అందిస్తుంది. అదే సమయంలో శక్తిమంతుడు కనుక, అన్ని ఆలోచనపరుడు కనుక అన్ని దేశాలు తిరిగి ఇప్పుడు అన్ని రకాలుగా అక్కడ ప్రధానమంత్రి గారు యాక్ట్ లో ఉన్న వాడు దాంట్లో పార్ట్ ఇంకొకటి రాజధాని నిన్న జరిగిన మీటింగ్ లో అసలు వాస్తవానికి మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా పోయి మా తెలంగాణకి కావాలని ప్రధానమంత్రిని అడగలే. కానీ నిన్నటి వేదిక తెలంగాణకు మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు అభివృద్ధి చేసే దశలో ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అంటే ఒక మంచి శుభపరిణమైన వేదిక అది. తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక మంచి సందేశం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఎట్టిస్తున్న విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా అట్టే ఇస్తారని చెప్పేసి నిన్నటి సభలో మాట్లాడడం జరిగింది. చట్టాలు ఉన్నాయి ఇవన్నీ. వాటన్నింటినీ తెలంగాణకు వస్తుంది, 2 రాష్ట్రాలకు వస్తుంది. హలో, ఎంతైతే ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ అంతే ఉన్నాయి. వాళ్ళ చర్చ ఏంటి? తెలంగాణకి ఏమి డెవలప్మెంట్ కావాలా, అది ఉంది. ఆంధ్రాకి ఏది ఉందో అది ఉంది. అక్కడ వాటిలో ఒక ప్రత్యేక స్టేటస్ గురించి అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఆ రోజు చర్చ చేశారు. లేచాడు, 10 సంవత్సరాలు ఉండాలని అరిచాడు. ఇప్పుడేమో మంత్రి అయ్యాడు, ఆయనకు 3 భాగాలు కనపడటం లేదంటే ఒక భాగం మాత్రం. సతీష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. థ్యాంక్ యూ.